దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు చక్కగా మనమందరం కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ వచ్చాం. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించిపోతూ ఉంటున్నాం. నిజంగా దేవుని వాక్యాన్ని ఈ దినాన్ని అంశముగా నేర్చుకుందాం. ఈ దిన అంశం ఏమిటంటే నేర్చుకొనుట, నేర్పించుట. అంటే నేర్చుకొనుట, నేర్పించుట. ఇంతకు మనం ఏమి నేర్చుకోవాలి, మనము ఇతరులకు ఏమి నేర్పించాలి, ఈ రెండు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మన బ్రతుకు జీవితంలో చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. ఆ చేయి పట్టుకొని మొదటిగా మనం ఏం చేస్తారు, నడిపిస్తారు. తర్వాత మాటలు నేర్పిస్తారు కదా. తర్వాత అనేకమైన మనకు వారు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. దాదాపుగా ఒక యవ్వన కాలం వచ్చేంత వరకు తల్లిదండ్రులే వాడిని ఏం చేస్తారు, మరి చక్కగా వాడిని అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇలాగ నేర్పిస్తున్నప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత వాడు తన పిల్లలకు నేర్పిస్తాడు. ఇది సహజము. భూమి మీద పుట్టిన మనం అందరం కూడా, భూమి మీద పుట్టిన మన అందరికి కూడా మన పిల్లలను ఏ విధంగా వారికి నేర్పించాలనో, వారిని ఏ విధంగా పెంచాలనో, మన తరువాత మన పిల్లలు ఈ రీతిగా మనం ఏం చేస్తున్నామంటే నేర్పిస్తూ ఉంటున్నాం. కాబట్టి నేర్పించడం అనేది ఇది ఒక్కటేనా, ఇదొక్క భాగమేనా నేర్పించడం అంటే? మిగతాది ఏదీ లేదా? కేవలం లోక సంబంధమైన వాటినే మనము నేర్పిస్తూ ఉంటున్నాం. కోటి విద్యలు కూటి కొరకినట్లుగా ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా కష్టపడాలి, ఏ రీతిగా ఉండాలి అని ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాం. కానీ ఇది ఒక్కటే సరిపోదు. చాలామంది నేర్పించాలని ఉబలాటముతో అనేకమైన నేర్పించి కొందరిని పాడు చేస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యము మనతో ఏం చెప్పింది, ఇంతకు ఏమి నేర్పించమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఒకసారి చదువుకుందామండి. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశ కాండము